హాయ్ ఫ్రెండు, రోజు మా వాడైతే ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాడు అనమాట. అన్నీ సర్దుకుంటున్నాడు, లగేజ్ మొత్తం. మనం అయితే హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వాడి ఇంటికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా బాబాయ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మన చోటా బాయ్ కూడా నీట్గా రెడీ అయిపోయాడు. నేను మా వాడు కలిసి మెయిన్ రోడ్లో సెండ్ ఆఫ్ ఇస్తున్నాం కదా, ఏమైనా గిఫ్ట్ కొందాం కదా అని అలా తిరుగుతుంటే వాచ్ కొందాం, చూసినప్పుడల్లా మనం గుర్తొస్తాం కదా అని చెప్పి మంచి వాచ్ తీసుకున్నాం. ఇంకా ఇంటికి వచ్చేటోడికి రూబీకి కూడా బాయ్ చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళు మేము కలిసి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంట్లో వాళ్ళ కళల్లో బాధ, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అన్న వేదంతో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా వాడు మీతో వస్తాను బావా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని చెప్పి అన్నాడని చెప్పి బండి మీద స్టార్ట్ అయిపోయాం. కాలేజీలో చేసిన అల్లరి మూమెంట్లన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం అనమాట. ఇంకా మనసులో ఎంతో బాధ ఉన్నా సరే మనల్ని హ్యాపీగా పంపాలి కదా, అందుకని దాన్ని అలా హోల్డ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. కాలేజీలో ఒక స్ట్రేంజర్ కింద పరిచయమై ఇప్పుడు బావా బావా అని పిలుచుకునే వరకు వచ్చి వదిలి వెళ్ళిపోతున్నాడంటే ఆ బాధ అసలు చెప్పలేంది. మీరే చూడండి. नंबर ने वाली हम चाची और कर तो